అభివృద్ధి అంటే ఏంటో ప్రజలు ఇప్పుడే చూస్తున్నారని, వెనుకబడిన పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రభుత్వ బాలికల వసతి గృహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల కొత్తవలస శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రాంగణంలో PMUSHA పథకం కింద 5 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన ప్రభుత్వ బాలికల వసతి గృహం నిర్మాణానికి ఎమ్మెల్యే విజయచంద్ర పాల్గొని శంకుస్థాపన చేశారు. ముందుగా ఎమ్మెల్యే విజయచంద్రకు SVD కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ CH చలపతిరావు, సిబ్బంది, విద్యార్థులు గిరిజన సంప్రదాయ నృత్యాలతో మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి స్వలాభాలను ప్రోత్సహించిందని, అందుకే పార్వతీపురం మన్యం జిల్లా వెనుకపడిందని అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని, అందులో భాగంగానే వసతి గృహాల నిర్మాణాలను చేపడుతుందన్నారు. వెనుకపడ్డ పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈ పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతానికే SVD కళాశాల చరిత్రగల కళాశాలని, ఈ కళాశాలలో చదువుకున్న నా ముందు తరాల వారు ఎంతో మంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, విద్యావంతులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా రాణిస్తున్నారన్నారు. అంత చరిత్రగల ఈ కళాశాల ఆవరణలో ఇంత పెద్ద వసతి గృహ నిర్మాణం చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు, చెరువులు ఆక్రమణలకు, కబ్జాలకు గురయ్యాయని, కూటమి ప్రభుత్వ హయాంలో అటువంటివి జరగకూడదన్న ఉద్దేశంతో ఇటువంటి భవనాలు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈ బాలికల వసతి గృహాన్ని 2 ఏళ్లలో పూర్తి చేసేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, టీడీపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.